బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు. మన దేవుడు మన ద్వారా మాట్లాడేటువంటి పద్ధతులు, ఆయన మనతో మాట్లాడేటువంటి పద్ధతులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే మన దేవునికి మాట్లాడే దేవుడు అనేటువంటి పేరుంది. ఎప్పుడైనా ఒక మాట నీ కొరకు ఒక ప్రవచనంలాగా రిలీజ్ అయితే, ఒక వాక్యములో నుంచి ప్రభువు నీతో మాట్లాడితే, వాక్యము ద్వారానో సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడో, లేదంటే నీకు ఒక కలలోనో ఒక దర్శనంలోనో ప్రభువు కానీ నీతో మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దాన్ని నెరవేరుస్తాడు ఆయన. క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో పర్షియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు కోరేషు. ఆ కోరేష్ అనేటువంటి రాజుతో దేవుడు మాట్లాడుతూ, బబులోనీయులు ఏదైతే యెరూషలేము దేవాలయాన్ని కొల్లగొట్టి చెరపట్టి ప్రజలను తీసుకొచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసేశారో, ఆ దేవాలయాన్ని తిరిగి కట్టించు అనేటువంటి మాటని పర్షియా దేశపు రాజుతో దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈ విషయాలన్నీ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనంలో, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విషయాలన్నీ మనకి కనిపిస్తాయి. కోరేషు అనేటువంటి వాడు ఆయన పర్షియా దేశానికి అన్యుడైనటువంటి రాజు. ఆ రాజుతో మన దేవుడు మాట్లాడుతున్నాడు, ఏదైతే బబులోనీయులు ఆ యొక్క మందిరాన్ని పాడు చేసేశారో అది కట్టించమని. మనకి చాలా ఆశ్చర్యం కలిగించాలి ఇలాంటి విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు. మనం బైబిల్ చదువుతున్నాం కదా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, ఏదో రొటీన్గా చదువుతున్నట్లు, ఏదో మనము టైం టేబుల్ ప్రకారం చదవాలి కదా అని చదువుతున్నట్లు అలా చదవడం కాకుండా మన చేతిలో ఉన్నటువంటి ఆయుధము దేవుని యొక్క వాక్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ అలా జరిగిందంటే ఈ రోజుల్లో మనకి కూడా ఖచ్చితంగా అలా జరుగుతుంది అనేటువంటి ఒక నిశ్చయత మనకి కలగజేయకపోతే ఆ రోజుల్లో చరిత్ర చదువుకుని మనకు ఉపయోగం ఏముంది? అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరగవు అంటుంటారు చాలామంది. అప్పుడు దర్శనాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటుంటారు. అప్పుడు ప్రవచనాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటుంటారు. అప్పుడు జరిగినవి ఇప్పుడు మనకి జరగకపోతే ఇంకెందుకు మనం దాన్ని ధ్యానం చేయడం? ఒక చరిత్ర పుస్తకం చదువుకున్నట్లే అనిపిస్తుంది తప్ప మన జీవితాలకి ఎలా అప్లై అవుతుంది అది? ఆనాడు ఒక ప్రవచనం రిలీజ్ అయింది. ఆ ప్రవచన నెరవేర్పే ఈ రాజుగారికి వచ్చినటువంటి కళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రవచనం ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇర్మియా గ్రంథంలో మనం అది చూస్తాం. 25వ అధ్యాయము 12వ వచనంలో, 29వ అధ్యాయము 10వ వచనంలో. ఈ బబులోనీయులు ఎలాగా కొల్లగొట్టుకుని పోయిన తర్వాత, అక్కడ చెరలోనికి పోయిన తర్వాత, తన ప్రజలు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయిన తర్వాత ఎలాగ తన ప్రజలను విడిపించి తీసుకొచ్చి మరలా దేవుడు మందిరాన్ని కట్టిస్తాడో అది ఇర్మియా ద్వారా ఒక ప్రవచనం రిలీజ్ అయింది. ఆ ప్రవచనం నెరవేరడానికి ఆ రాజుగారికి అన్ని సంవత్సరాల తర్వాత కల వచ్చింది. కనుక నీవు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రవచనం నీ కొరకు వస్తే, ఒక వాగ్దానం దేవుడు నీ కొరకు చేస్తే, ఒక కలలో దేవుడు నీతో మాట్లాడితే అవి నిశ్చయముగా జరుగుతాయని నీవు నమ్మాలి. అవేమీ లేవు అని చెప్పేటువంటి బోధ కరెక్ట్ కాదు. నీ కొరకు వచ్చినటువంటి ప్రవచనం కూడా దేవుడు తప్పక నెరవేరుస్తాడు. తగిన కాలమందు ఆయన ఆ యొక్క దర్శన ప్రవచన నెరవేర్పులు నీ పక్షముగా జరిగించే వరకు ఆయన చేతి క్రింద, బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులమై ఉండాలి. యోసేపు జీవితంలో దేవుడిచ్చినటువంటి కళ నెరవేర్పు జరగడానికి ఆయన దీన మనస్సుతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి చోట తగ్గించుకున్నాడు ఆయన. బానిసగా ఉన్నప్పుడు తిరగబడలేదు, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తిరగబడలేదు, జైల్లో ఉన్నప్పుడు తిరగబడలేదు, కలలకి అర్థాన్ని చెప్పినప్పుడు కూడా అతడు వెళ్ళి మర్చిపోయిన తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష ఏం చేయలేదు, ఏమి హెసిటేషన్స్ చేయలేదు. నేను ఇలా చెప్పాను, అతను నన్ను మర్చిపోయాడు, బయటకు వెళ్ళాడు, కావాలంటే పిలిపించండి, అడగండి అని ఏ మాత్రము అతను బంద్ ప్రకటించలేదు, నిరాహార దీక్షలు చేయలేదు, ఏ ఉద్యమం కూడా గట్టిగా ఏ ఉద్యమాలు కూడా చేయలేదు. అతను ఆయన దీనత్వమే ఆయన్ని దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద ఆ యొక్క కళా దర్శనము నెరవేర్పు జరగడానికి కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈ కోరేషు అనేవాడు ఆ ప్రవచన నెరవేర్పు జరుగులాగున కలగనిన తరువాత, ప్రజలకు చెప్పిన తరువాత, ప్రజలందరూ అక్కడ నుంచి విడిపించబడి వెళ్ళిన తర్వాత జెరుబ్బాబేలు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా, ఆయన రాజవంశీకుడు, దావీదు వంశానికి చెందినవాడు జెరుబ్బాబేలు.
అతని నాయకత్వంలో దేవుని మందిరం పూనుకున్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు జెరుబ్బాబెలు దేవుని మందిరం కట్టించడానికి అతని చేతిలో ఒక వస్తువును పట్టుకున్నాడంట. దాన్ని కొలనూలు అంటున్నారు, గుండు నూలు అంటారు దాన్ని. ఆ వస్తువును చూసినప్పుడు అంట దేవుడు చాలా సంతోషించాడు అని రాయబడి ఉంది. దేవుడు పని నిమిత్తమై, ఒక ప్రవచన నెరవేర్పు నిమిత్తమై, ఒక వాగ్దాన నెరవేర్పు నిమిత్తమై ఏదైనా మన చేతిలో ఉంది అంటే దాన్ని చూసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడట. మరి దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులు నీ జీవితంలో జరగడానికి అవసరమైనటువంటి తగ్గింపు, దీనత్వము నీకుందా? దేవుని పని చేయడానికి అవసరమైనటువంటి పాత్రగా నీవు ఉపయోగపడుతూ నీ చేతిలో దేవుని యొక్క వాక్యము నీవు దివారాత్రులు ధ్యానం చేస్తున్నావా? లేకపోతే దేవుని మందిరంలో సేవలో వాడబడుతున్నావా? నీవు దేవుని కొరకు ఇచ్చుటలో నువ్వేమైనా వాడబడుతున్నావా? దేవుని కొరకు ఉపయోగపడుటలో నువ్వేమైనా శరీరాన్ని ఖర్చు పెడుతున్నావా? నీవు ఏం చేసినా నీ చేతిలో ఏముందో దాన్ని చూసినప్పుడు అది గనుక దేవుని ప్రణాళికలో భాగమై ఉంటే అది చూసినప్పుడు ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడట. హల్లెలూయా. అప్పుడు కొన్ని రోజులు వాళ్ళ మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలు మందిరం ఆగిపోయింది, కట్టడం నిర్మాణం ఆగిపోయింది. ప్రజలు మర్చిపోయేలాగా అయిపోయారు. భయంకరమైనటువంటి నిర్జీవ దినాలు అయిపోయినాయి. అయ్యో, దేవుని మందిరం మొదలుపెట్టి ఆగిపోయింది. ఆ సమయంలో ఏదైతే అడ్డొచ్చిందో, ఏదైతే ఆటంకం వచ్చిందో దానితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మహా గొప్ప పర్వతంలాగా దాన్ని చూస్తున్నాడు. జెరుబ్బాబెలుకు ఎదురుగా ఉన్నటువంటి మహా గొప్ప పర్వతమా, నీవు చదును భూమిగా మార్చబడతావని దేవుడే స్వయముగా ఆటంకముతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన నెరవేర్పులు అంటే అవి. ఒకవేళ నీ కొరకు కానీ ఒక వాగ్దానము, ఒక దర్శనం, ఒక ప్రవచనం, ఒక కళ దేవుని ద్వారా వచ్చింది అంటే అది నెరవేర్పు జరగడానికి నీ తరఫున స్వయముగా దేవుడే మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు. అడ్డుగా ఉన్నటువంటి అడ్డుతో ప్రభువేమంటున్నాడంటే, ఓ మహా గొప్ప పర్వతమా, నీవే పాటి దానివి? జెరుబ్బాబెలుకు అడ్డుగా ఉండడానికి నీవు చదును భూమిగా మార్చబడతావు. హల్లెలూయా. నీ ఎదుట ఎటువంటి గొప్ప అడ్డు ఉన్నా కూడా, ఆ అడ్డు పర్వతమంతా ఎత్తు ఉన్నా కూడా, అది గొప్పగా నీకు ఆటంకముగా ఉండి ఎవరు ఏం చేయలేరు అనుకున్నా, ఒకవేళ గవర్నమెంట్ అంతా నీకు విరోధంగా ఉన్నా కూడా పిఎంనైనా సీఎంనైనా వాడుకోగల దేవుడు ఇక్కడ వాడుకోలేదా? ఆయన పిఎంఏ అక్కడ మాట్లాడుతున్నవాడు. ఆయన రాజే. మన రాజులు మనకు విరోధంగా లేస్తున్నప్పుడు, చీకటి చట్టాలు తీసుకొస్తున్నప్పుడు, భయంకరమైన దేవునికి హేయమైనటువంటి ఆరాధనను వారి ప్రోత్సహిస్తూ దేవుని బిడ్డల్ని అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తూ చీకటి చట్టాలు అలుముకుంటూ చాప కింద నీరులా వస్తున్నప్పటికీ దేవుడు మన పక్షముగా వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఖచ్చితంగా మనల్ని ఉన్నత శిఖరాలు అధిరోహింపచేస్తానని, ఇండియాలో ఉజ్జీవం తీసుకొస్తానని, ఇండియాలో గొప్ప ప్రార్థనా మంటలు రగులుతాయని, ఉజ్జీవము ప్రవహించి వస్తుందని, అనేకులు రక్షించబడతారని ఈ వాగ్దానాలన్నీ మన పక్షముగా ఉన్నాయి. మనము గనక దేవుని రాజ్యము కొరకు ప్రార్థిస్తే మన పక్షముగా ఉన్న వాగ్దానాలు కూడా నెరవేర్పు జరుగుతాయి. కాబట్టి సీఎంనైనా పిఎంనైనా ఎవరినైనా వాడుకోవడానికి ఆయన సమర్థుడు. ఈరోజు నువ్వు పౌరుషం తెచ్చుకొని సమస్య చాలా చిన్నది, దాని వైపు తిరిగి నీవు దేవుని యొక్క శక్తితో మాట్లాడు. నీవు నా ముందర ఏ పాటి దానవు, నా దేవుని కన్నులతో నేను చూస్తున్నాను, నీవు ప్రక్కకి తొలగిపోదువుగాక అని మాట్లాడు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోవాలని, మన దేవుడు ఎంత శక్తి సంపన్నుడో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన దేవుడు ఆయన, నెరవేర్చువాడు ఆయన. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్లే ఉన్నాయి. అవన్నీ మన పక్షముగా నెరవేర్చబడడానికి, నెరవేర్పు జరిగించడానికి, ఆయన నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి విరోధముగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము కూడా అది లయం అవ్వాలని, జెరుబ్బాబెలుకు ఆటంకముగా ఉన్నటువంటి ఆటంకాలన్నీ లయం అవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. వినుచున్న వారి జీవితాల్లో ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో, ఎటువంటి కోర్టు కేసులు ఉన్నాయో, ఎటువంటి బంధకాలు ఉన్నాయో, ఎటువంటి వ్యసనాలు ఉన్నాయో, ఎటువంటి బాధలు ఉన్నాయో, యేసు నామంలో ఇప్పుడే అవన్నీ కూడా చదును భూమిగా మార్చబడనుగాక. అవి లేకుండా పోవునుగాక. ఆటంకాలు లయమవునుగాక. ఆత్మకార్యాలు జరుగునుగాక. ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, నా ఆత్మ ద్వారానే ఇది జరిగిస్తానని నీవు మాట్లాడి నా మాటను అప్లై చేస్తూ ఉన్నాను ప్రభా. మా బలముతో మా శక్తితో కాదు కానీ నీ ఆత్మ ద్వారా ఇవి జరుగునుగాక. నీ శక్తి
కార్యాలతో తృప్తిపరచమని, ఈ దిన దీవెనలతో బిడ్డలు నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.